హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ ఈ రోజు జరిగిన రా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే, ఎందుకంటే ఈరోజు రాలో మనకి జే ఊసో వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్. సీఎం పంక్ వచ్చినారు ఈరోజు రాలో. సీఎం పంక్ అండ్ మా డ్రూ మ్యాకింటైర్ ఒక సెగ్మెంట్, అంటే ఇక చాలా ఉండే ఈరోజు రాలో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. కానీ మనం ఓన్లీ ఈరోజు రా హైలైట్స్ గురించే కాదు, మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ సామీ జేన్ గురించి మాట్లాడబోతున్నాం. ఎస్ గైస్, అంటే మనకి రోమన్ అండ్ సామీ పైన మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో ఇలా పైన మనకి ఏమైనా రూమర్స్ వస్తున్నాయో మొత్తం నేను అందరికీ ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది. మన జడ్జ్మెంట్ ఏది అంటే మన డామినిక్, జేడి, ఫిన్ బ్యాలర్ అండ్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ డేమియన్ ప్రిస్ట్ రింగ్లో వచ్చినారు. అండ్ రీసెంట్లీ బ్యాక్ లాష్లో ఏమైందో మీద వాడు తెలుసు అనమాట. అంటే మన డేమియన్ ఫిన్ బ్యాలర్ పైన అండ్ జేడి పైన చాలా కోపం చేసినారు కదా. సో దాని గురించి మాట్లాడడానికి వీళ్ళు రింగ్లో వచ్చినారు. అండ్ రింగ్లో రాగానే ఫస్ట్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు, మీ అందరికీ జే ఊసో అంటే చాలా ఇష్టం కదా. అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అండ్ ఫ్రాన్స్లో ఫ్యాన్స్ అంటే అందరూ జే ఊసో బాగా లైక్ చేస్తున్నారు. జే ఊసో అంటే మీద చాలా ఇష్టం, కానీ ఏం లాభం చెప్పండి, ఎందుకంటే నేనే స్టిల్ మీ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్, అర్థమైందా అని డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. అండ్ అంతేకాదు డేమియన్ ఏమన్నారంటే చూడండి, బ్యాక్ లాష్లో ఏమైందో మీద తెలుసు. అంటే బ్యాక్ లాష్లో నా మ్యాచ్ అయిపోయిన తర్వాత మా జడ్జ్మెంట్ ఏదో వచ్చి నా ప్రాబ్లమ్ చూడడానికి దొరికి అని చెప్పినారు. సో అప్పుడు మన ఫిన్ బ్యాలర్ ఏమన్నారంటే, హే చూడు బిగ్ మ్యాన్, అంటే ఆల్రెడీ మేము సారీ చెప్పినాం నీకు, అంటే బ్యాక్ లాష్ తర్వాత బ్యాక్ స్టేజ్ క్లియర్లీ మేము నీకు సారీ చెప్పినాం. సో మళ్ళొకసారి ఎందుకు ఈ టాపిక్ తీస్తున్నాను ఒక టైప్లో నా ఫిన్ బ్యాలర్ చెప్పినారు. సో అప్పుడే డేమియన్ ఏమన్నారంటే, చూడు అంటే మీరు సారీ చెప్పినా కరెక్టే, కానీ ఇప్పుడు మనం ఆన్ టీవీలో మాట్లాడేది ఇంకా మంచిగా ఉంటుందని చెప్పినారు. అండ్ మన డేమియన్ ప్రిస్ట్ ఏమన్నారంటే, చూడండి నిజం చెప్పాలంటే మీరు అసలు సారీ కాదు, అసలు సారీ నేను చెప్పాలి, ఎందుకంటే నేను నా కంట్రోల్ అంటే నేను కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినాను, అంటే నా తప్పు, అంటే మీరు నాకు హెల్ప్ చేయడానికి వచ్చినారు, అంటే ఫిన్ బ్యాలర్ అండ్ జేడి మీరు నాకు హెల్ప్ చేయడానికి వచ్చినారు. అండ్ ఒక టైప్లో మీ వల్లనే నేను స్టిల్ ఛాంపియన్ ఉన్నాను, అంటే ఇప్పుడు ఫ్యాన్స్కి నచ్చినా నచ్చకపోయా నేనే స్టిల్ ఛాంపియన్ని, అండ్ ఎక్కడున్నది మీ వల్ల. సో అందుకని నేను మీకు సారీ చెప్తున్నాను అండ్ నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నానని మన డేమియన్ జేడీకి అండ్ మన ఫిన్ బ్యాలర్కి సారీ చెప్పినారు అండ్ థ్యాంక్ యూ చెప్పినారు. అండ్ ఫిన్ బ్యాలర్కి అయితే నువ్వు నా బ్రదర్ అని చెప్పినారు. అండ్ ఇద్దరు అంటే ముగ్గురు హగ్ బి చేసుకున్నారు. ఇంకా నుంచి డామినిక్ బి హగ్ చేసినారు. చాలా మంచి మూమెంట్ ఉంటే జడ్జ్మెంట్లో ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేనట్టే వీళ్ళు చూపించినారు అనమాట. అండ్ దాని తర్వాత మన డేమియన్ ఏమన్నారంటే, ఇప్పుడు ఫిన్ బ్యాలర్ మీ నెక్స్ట్ కింగ్ ఆఫ్ ద రింగ్, అర్థమైందా, నెక్స్ట్ కింగ్ అని చెప్పినారు. సో అప్పుడే మన ఫిన్ బ్యాలర్ ఏమన్నారంటే, అవును నేనే నెక్స్ట్ కింగ్ని, ఎందుకంటే చూడండి ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్తో నాది ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఉండే, కానీ డ్రూ మ్యాకింటైర్ మెడికలీ క్లియర్ లేడు. సో అందుకే నేను డైరెక్ట్గా ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్లో వెళ్ళిపోతున్నాను. సో సమంతను ఒక అనౌన్స్మెంట్ చేసి చెప్పినారు. సో అప్పుడే అక్కడ మన రా ఏమని చెప్పినారంటే, చూడండి బాబు రాకి నడిపించేది మీరు కాదు నేను నడిపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ అయితే మెడికలీ క్లియర్ లేడు. సో డ్రూ మ్యాకింటైర్ మెడికలీ క్లియర్ లేడని నేను డ్రూ మ్యాకింటైర్కి అయితే మ్యాచ్కి వెళ్ళి పక్కన చేసినాను, అంటే ఫస్ట్ రౌండ్ అంటే క్వాలిఫై మ్యాచ్ కొంచెం సైడ్లో చేసినాను. బట్ డ్రూ మ్యాకింటైర్ ప్లేస్లో జే ఊసో వచ్చి ఇదో ఫైట్ చేస్తారని చెప్పినారు. సో అప్పుడే అక్కడ జే ఊసో వచ్చేసినారు. అండ్ మనకి కింగ్ ఆఫ్ ద రింగ్ కోసం అంటే మన మెన్స్ అంటే టోర్నమెంట్ అంటే ఫస్ట్ రౌండ్ మనకి చూడడానికి దొరికి అనమాట. మన జే ఊసో వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ ఉండే, చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే అనమాట ఇది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన డ్రూ మ్యాకింటైర్ వచ్చినారు, అంటే మెడికల్ క్లియర్ లేరు ఫైట్ చేయడానికి, బట్ కనిపించడానికి మాట్లాడడానికి అయితే ఎలాంటి మెడికల్ క్లియర్తో ఎలాంటి సంబంధం ఉండదు. సో అందుకే మన డ్రూ మ్యాకింటైర్ వచ్చిన క్రౌడ్లోకి వెళ్ళి వచ్చినారు. అండ్ కొంచెం దీని లాభం లేద్దాం అనుకున్నారు మన ఫిన్ బ్యాలర్, బట్ కొంచెం ఉల్టా అయిపోయింది. మన జే ఊసో సాలిడ్ స్పియర్ ఇచ్చేసినారు. మన ఫిన్ బ్యాలర్కి కవర్ చేసిన పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన జే ఊసో. సో మన జే ఊసో విన్నర్ కాగానే మన డ్రూ మ్యాకింటైర్ కొంచెం షాక్ అయినా, డ్రూ మ్యాకింటైర్ రింగ్లోకి వచ్చినారు. బట్ మన జే ఊసో రింగ్ బయటికి వెళ్ళిపోయినారు, ఎందుకంటే జే ఊసో తెలుసు అనమాట, అంటే మన డ్రూ మ్యాకింటైర్ మెడికలీ క్లియర్ లేడు. సో ఎందుకన్నట్టు ఒక టైప్లో మన జే ఊసో రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. బట్ బ్యాక్ స్టేజ్ అంటే మనకి డ్రూ మ్యాకింటైర్ అండ్ మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ కనిపించినారు. ఆడమ్ పియర్స్ కొంచెం కోపం చేస్తుంటారు మన డ్రూ మ్యాకింటైర్, అంటే నువ్వు నాకు మ్యాచ్కి వెళ్ళి తీసేసినావు, అంటే ఇప్పుడు నేను మెడికల్ క్లియర్ లేదు అని సీఎం పంక్ గురించి మాట్లాడినా. సో అప్పుడు మన ఆడమ్ పియర్స్ ఏమన్నారంటే, చూడు డ్రూ మ్యాకింటైర్ ఓపెన్ చెప్పాలా అంటే నేను కావాలని నేను తీయలే, అంటే నీ ఆమెలో ప్రాబ్లం ఉంది, అంటే ఎలువలో ప్రాబ్లం ఉంది, నువ్వు ఇంజూర్డ్ ఉన్నావు, నువ్వు మెడికలీ క్లియర్ లేవు. సో అందుకనే కదా నీ ప్లేస్లో జే ఊసో ఫైట్
స్టార్ట్ చేసినాడు. సో ఇది నువ్వు అర్థం చేసుకోవాలి, మెడికల్లీ క్లియర్ లేవని చెప్పినారు. అండ్ బ్యాక్ స్టేజ్ నుంచి అంటే మన డ్రూ మ్యాకింటైర్ కార్లో కూర్చొని వెళ్ళిపోయినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ కార్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళిపోగానే అప్పుడే ఇమీడియట్ ఇంకా నుంచి ఇంకో కార్ వచ్చింది. అండ్ ఆ కార్లోకి వెళ్ళి మన సీఎం పంక్ వచ్చినారు. సీఎం పంక్ వచ్చి అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఇక్కడ అడిగినప్పుడు డ్రూ మ్యాకింటైర్ ఇప్పుడే వెళ్ళిపోయినా అంటే డ్రూ మ్యాకింటైర్ వెళ్ళిపోయిందా, అరే ఇదేంటి నేను డ్రూ మ్యాకింటైర్ కోసం వచ్చిన అన్నట్టు మన సీఎం పంక్ మాట్లాడినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే సరే నా థీమ్ సాంగ్ అయితే ప్లే చేపి, ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్ట్ రింగ్లో వెళ్ళి నేను కొంచెం మాట్లాడాలని చెప్పినారు. సో అప్పుడే అంటే ఇంకా నుంచి బ్యాక్ స్టేజ్ కెమెరా కంటిన్యూగా సీఎం పంక్తో పాటు రింగ్లో వచ్చాయి అనమాట. ఈ మధ్యలో మన చాలా జబర్దస్త్ కెమెరా యాంగిల్ చూపిస్తున్నారు మీద ఒకటి తెలుసు. సో బ్యాక్ స్టేజ్ డైరెక్ట్గా అంటే సీఎం పంక్తో పాటు కెమెరా డైరెక్ట్గా రింగ్లో వచ్చాయి అనమాట. సీఎం పంక్ ఎంట్రీ అయిపోయింది, సీఎం పంక్ రింగ్లో వచ్చి చెప్పినారు. నిజంగా చాలా మస్తు అనిపిస్తుంది. అంటే మండే నైట్ రాలో వచ్చి అంటే మన కోసం ట్యూస్డే మార్నింగ్ రాలో వచ్చి మన సీఎం పంక్ చాలా జబర్దస్త్గా అనిపిస్తుంది అని మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ సారీ నేను కొంచెం లేట్ అయిపోయాను, ఎందుకంటే నేను రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూఈ హెడ్ క్వార్టర్స్లో ఇరికిపోయినాను, లాక్ అయిపోయినాను. సో దానివల్ల కొంచెం లేట్ అయిపోయాను. అండ్ అక్కడ వెళ్ళగానే డైరెక్ట్గా ఇక్కడే వచ్చిన అన్నట్టు మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ అంతేకాదు సీఎం పంక్ ఏమన్నారంటే చూడండి నేను ఇక్కడ అంటే ఓపెన్ చెప్పాలంటే మన డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేయడానికి వచ్చినాను, కానీ డ్రూ మ్యాకింటైర్ ఇక్కడికి వెళ్ళిపోయినాడు. సో అందుకని నేను క్లియర్లీ చెప్తున్నాను. అంటే చూడు ప్యాట్ మెకాఫీ అంటే నేను లాస్ట్ వీక్ అంటే ఇంతకుముందు నేను రాల్ వచ్చి నేను 5 minutes మాట్లాడుతా అంటే 5 minutes అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఓన్లీ 5 minutes ఛాంపియన్ ఉండే, కానీ 5 minutes కాదు 5 minutes 46 seconds కదా. సో సరే 5 minutes 46 seconds వరకు నేను మాట్లాడుతాను చెప్పినాను, ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ కొంచెం ఎక్కిస్తున్నారన్నమాట. అంటే డ్రూ మ్యాకింటైర్ ఓన్లీ 5 minutes 46 seconds వరకు ఛాంపియన్ ఉండే కదా రెసల్మేనియాలో. సో దానికోసం కొంచెం ఎక్కించినారు, కానీ టైం అనేది ఇప్పుడు ఏం లేదనే మాట. ఇప్పుడు నేను 5 minutes 6 minutes అని కాదు, డ్రూ మ్యాకింటైర్ వచ్చేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఎందుకంటే చూడండి ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ అయితే వెళ్ళిపోయినాడు. అండ్ డ్రూ మ్యాకింటైర్ అయితే ఫోన్లో అంటే అలా వైఫ్తో పెద్ద ఏమో చాటింగ్ చేయడం అనమాట, ఎక్కువ ఆన్లైన్లో ఉంటాడు, అది ఇది స్క్రోల్ చేస్తూ ఉంటాడు. సో అందుకని మీరు డైరెక్ట్గా ట్వీట్ చేయండి, ట్యాగ్ చేయండి డ్రూ మ్యాకింటైర్ అంటే నేను సీఎం పంక్ అంటే సీఎం పంక్ రింగ్లో ఉన్నాడు, సీఎం పంక్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు అని మీరందరూ అంటే కూడా ఉన్న ఫ్యాన్స్ అందరూ చెప్పినట్టు మీరు ట్వీట్ చేయని చెప్పినారు. అండ్ మన ప్యాట్ మెకాఫీ నిజంగానే సీఎం పంక్ ఫోటో దింపి మరి ట్వీట్ చేసి అంటే సీఎం పంక్ చెప్పినారు. అండ్ మన ప్యాట్ మెకాఫీ చేసినారు వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన. అంటే మన ప్యాట్ మెకాఫీ ట్వీట్ బి చేసినారనమాట, డ్రూ మ్యాకింటైర్ అంటే నువ్వు వచ్చేసాయన్నమాట, ఎందుకంటే సీఎం పంక్ ఇక్కడ రింగ్లో వచ్చినాడు అని మన డ్రూ మ్యాకింటైర్కి అంటే మన పిలిచినారు మన ప్యాట్ మెకాఫీ చాలా మంచి ట్వీట్ చేసినారు. అండ్ అంతగా దాని తర్వాత మన సీఎం పంక్ ఏమన్నారంటే డ్రూ మ్యాకింటైర్ కాకపోతే అంటే డ్రూ మ్యాకింటైర్కి నేనంటే భయం లేకపోతే డ్రూ మ్యాకింటైర్ వస్తాడు, అంటే నేనంటే భయం ఉంటే రాడు, కానీ నేనంటే భయం లేకపోతే మన డ్రూ మ్యాకింటైర్ కంపల్సరీ వస్తాడు అనమాట. ఆ డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చినప్పుడు నేను డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్గా కొట్టేస్తాను, కుమ్మేస్తానని సీఎం పంక్ చెప్పినారు. అండ్ అంతేకాదు సీఎం పంక్ ఏమన్నారని చూడండి ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ వచ్చేంత వరకు మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా. సో అందుకని ఇప్పుడు మనం కొంచెం అంటే మీరు దేని గురించి మాట్లాడదని చెప్పండి అని నేను డైలాగ్ చెప్పొచ్చు. బట్ ఈ డైలాగ్ ఏంటంటే మన వేరే సూపర్ స్టార్స్ అనమాట, అంటే మన ఇండైరెక్ట్లీ కొడి రోడ్స్కి మెన్షన్ చేసినారు అక్కడ, ఎందుకంటే కొడి రోడ్స్ అడుగుతారు సార్ దేని గురించి మాట్లాడి చెప్పండి అని. సో ఇది మనది కాదనమాట, కానీ మనది ఇంకోటి ఉంది, అంటే మనం ఒక స్టోరీ చెప్పాలని చెప్పినారు. ఆ స్టోరీ ఏంటంటే జస్ట్ మనం ఒక రీప్యాక్ చేద్దాం అనమాట. అంటే మన రాయల్ రంబల్లో నేను అంటే రాయల్ రంబల్ మ్యాచ్ ఫైట్ చేస్తున్నప్పుడు డ్రూ మ్యాకింటైర్ వల్ల నేను ఇంజూర్డ్ అయిపోయినాను, అండ్ దానివల్ల నాకు సర్జరీ జరిగింది, అండ్ ఇప్పుడు తిరిగి వచ్చేసినానని మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ వల్ల నా రెసల్మేనియా డ్రీమ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. బట్ ఎంత సరే నేను కామెంటరీ చేసినాను అనమాట, అంటే ఇప్పుడు నేను ఏం చేయగలను నేను చేసినాను, డ్రూ మ్యాకింటైర్ వల్ల నేను ఆగలేదు, నేను రెసల్మేనియాలో కనిపించినాను, నేను కామెంటరీ చేసినాను అని మన సీఎం పంక్ చెప్పినారు. బట్ డ్రూ మ్యాకింటైర్ వల్ల ఏం కాదన్నట్టు చెప్పేసినారు. అండ్ టైం చూసినారు అనమాట, ఇంకా టైం అంటే చాలా ఎక్కువ టైం అయిపోతుంది, ఇంకా డ్రూ మ్యాకింటైర్ రాలేదు అన్నట్టు టైం చూసినారు మన సీఎం పంక్. అండ్ అంతే సీఎం పంక్ ఏమన్నారు అంటే డ్రూ మ్యాకింటైర్ అంటే నేను ఇంజూర్డ్ అయినప్పుడు డ్రూ మ్యాకింటైర్ చాలా బిల్డప్ ఇచ్చినాడు. డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినాడంటే డ్రూ మ్యాకింటైర్ మొక్కినాడంట, అండ్ డ్రూ మ్యాకింటైర్ ప్రే చేసినందుకే నేను ఇంజూర్డ్ అయినానని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినాడు, చాలా గొప్ప మాట్లాడుకున్నాడు. అండ్ నిజం చెప్పాలంటే అసలు డ్రూ మ్యాకింటైర్ నా హేటర్ తెలుసా, ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ ఇక్కడ రింగ్లో వచ్చి నాలా కూర్చున్నాడు. డ్రూ మ్యాకింటైర్కి నేనంటే చాలా హేట్ చేస్తాడు అనమాట, అంటే నేనంటే హేట్, నా నడక అంటే వాక్ చేయడం అంటే నా వాక్ చూసి హేట్ చేస్తాడు అనమాట. అండ్ మొత్తం అంటే నేనంటే చాలా హేట్ ఉంది మన డ్రూ మ్యాకింటైర్ మనసులో అని చెప్పేసినారు. అండ్ బాస్ అంతేకాదు సీఎం పంక్ ఏమన్నారంటే చూడండి ఇప్పుడు టైం అయితే అయిపోతుంది, ఇంకా డ్రూ మ్యాకింటైర్ రాలేదు, కానీ డ్రూ మ్యాకింటైర్ నువ్వు నాకు ఇప్పుడు కనిపించినా సరే, అండ్ నువ్వు నాకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కనిపించినా సరే, నేనైతే ఆల్రెడీ నీ ఎల్బో కొట్టేసినాను, ఆల్రెడీ నీకు ఇంజూరీ చేసినాను, బట్ నెక్స్ట్ టైం నాకు కనిపించినప్పుడు నేను నీ ఫేస్ అంటే నీ మూతి ముఖం నేను మొత్తం పల కొట్టేస్తాను, అర్థమైందా, నీ గుండె కొట్టేస్తాను ఒక టైప్లో మన సీఎం పంక్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే మన సీఎం పంక్ సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి మన ఉమెన్స్ అంటే మన క్వీన్ ఆఫ్ ద రింగ్ అంటే ఫస్ట్ రౌండ్ మనకి చూడడానికి దొరికింది అనమాట. అంటే ఒక టోర్నమెంట్ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ అంటే మన io sky వర్సెస్ నటాలియా మధ్యలో ఉండే. అండ్ ఈ మ్యాచ్ ఒక రింగ్ సైడ్ అంటే మన డకోటా అండ్ మన కైరీ ఉండే అనమాట. కొంచెం ఇంటర్వ్యూ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన io sky. అండ్ దాని తర్వాత రింగ్లో అంటే మన డకోటా ఏమని చెప్పిందంటే, చూడండి ఇప్పుడు ఆస్కా అయితే ఇంజూర్డ్ అయిపోయింది అనమాట. ఆస్కా కొంచెం ఇంజూర్డ్ ఉంది. అందుకే నేను ఆస్కా ప్లేస్లో ఈరోజు అంటే మన క్వీన్ ఆఫ్ ద రింగ్ అంటే టోర్నమెంట్ మ్యాచ్ నేను ఫైట్ చేస్తానని మన డకోటా కాయ్ చెప్పింది. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రికోషే వర్సెస్ మన ఇలియా డ్రాగనో మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికి. అండ్ నిజం చెప్పాలంటే బాస్ మన రికోషే మన డ్రాగనో నిజంగా చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు. ఈ మ్యాచ్లో చాలా పెద్ద మ్యాచ్ ఉండే, చాలా మంచి రెస్లింగ్ ఉండే బాస్ ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరో కాదు మన డ్రాగనో. ఎస్ గైస్ అంటే చూడండి ఈ మ్యాచ్ బి అంటే మన కింగ్ ఆఫ్ ద రింగ్ ది అంటే ఒక టోర్నమెంట్ మ్యాచ్ ఉండే అనమాట. ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో మన ఇలియా డ్రాగనో గెలిచినారు. సో నెక్స్ట్ మనకి మన జోయి స్టార్క్ వర్సెస్ ఐవినాల్ మధ్యలో ఒక ఫస్ట్ రౌండ్ అంటే మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ది ఫస్ట్ రౌండ్ మనకి చూడడానికి దొరికి అనమాట. అంటే ఇది ఫస్ట్ రౌండే. సో ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన జోయి స్టార్క్. సో నెక్స్ట్ మనకి షాడ్ కేబుల్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగానే జరుగుతుండే కానీ ఈ మ్యాచ్ మధ్యలో మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ సామి జేన్ వచ్చి అటాక్ చేసినారు. సో అందుకని ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే సామి జేన్ అంటే మన బ్రాన్సన్ రీడ్ అండ్ షాడ్ కేబుల్ మన అటాక్ చేసినారు. బట్ మన షాడ్ కేబుల్ ఫైట్ బ్యాక్ చేసినారు. అండ్ మన బ్రాన్సన్ రీడ్ బి బ్రౌల్ మరోసారి ఇన్వాల్వ్ అయిపోయినారు. అండ్ ఈ బ్రౌల్ అప్పర్ హ్యాండ్ గురించి అప్పర్ హ్యాండ్ మన బ్రాన్సన్ రీడ్ ఉండే. అండ్ బ్రాన్సన్ రీడ్ బ్యాక్ స్టేజ్ మన గొరిల్లా పొజిషన్ వెళ్ళినప్పుడు అక్కడ మన రా జనరల్ మేనేజర్ యాడమ్ పియర్స్ ఉండే. సో మీకు నిజాయితీగా అంటే మీరు మంచిగా ఫైట్ చేయడానికి రాదా అంటే మీ కంట్రోల్లో ఫైట్ చేయలేరు అని అడిగినప్పుడు నాకు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ నాకు వీళ్ళతో అంత ప్రాబ్లం లేదు, నాకు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్తో అని క్లియర్గా చెప్పేసి అనమాట మన బ్రాన్సన్ రీడ్. సో అందుకని మన యాడమ్ పియర్స్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కన్ఫర్మ్ చేసినారు. ఎస్ అంటే మన కింగ్ ఆఫ్ ద రింగ్ అంటే మన ప్రీమియర్ ఈవెంట్ కోసం ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి కన్ఫర్మ్ అయిపోయింది. సో దాని గురించి మనం కొంచెం అప్డేట్ వీడియో కొంచెం క్లియర్గా మాట్లాడదాం. సో నెక్స్ట్ రింగ్లో మన ద మ్యాన్ బెక్కీ లించ్ ఎంట్రీ అయిపోయింది. అండ్ మన మైఖేల్ కోల్ ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నారన్నమాట మన వరల్డ్ అంటే మన ఉమెన్స్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ బెక్కీ లించ్. సో బెక్కీ లించ్ అయితే ఫస్ట్ వచ్చి చెప్పింది సో ద మ్యాన్ ఫైనల్లీ ఈరోజు ఇక్కడ వచ్చింది చెప్పేసింది అనమాట. అండ్ దాని తర్వాత మన మైఖేల్ కోల్ ఏమని చెప్పినారంటే, చూడు బెక్కీ లించ్ ఇంతకుముందు చాలాసార్లు ఛాంపియన్ ఉండే అండ్ ఇప్పుడు నువ్వు మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్వి అండ్ చాలా బాగా తెలుసు అనమాట. అంటే ఛాంపియన్ అన్నప్పుడు కంపల్సరీ అంటే మొత్తం వరల్డ్ వెళ్ళి మన డబ్ల్యూడబ్ల్యూకి రిప్రజెంట్ చేయాలి ఒక ఛాంపియన్ పని. సో రీసెంట్లీ నువ్వు ఒక NBA అంటే మన పికాక్ షోలో వెళ్ళినావు అక్కడ అండ్ ఒక అవుట్ఫిట్ అంటే అవుట్ఫిట్ గురించి కొంచెం చెప్పని చెప్పినారన్నమాట. డ్రెస్సింగ్ గురించి అడిగినారు మన మైఖేల్ కోల్ అండ్ బాస్ అనేది. దాని తర్వాత మైఖేల్ కోల్ అడిగినారు అంటే ఇప్పుడు మీరు మీ నెక్స్ట్ అపోనెంట్ మీరు ఎవరిని చూస్తున్నా అంటే మీరు అంటే బ్యాక్ స్టేజ్ చాలా మంది ఉన్నారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మీ అపోనెంట్ ఎవరు ఉంటే మంచిగా ఉంటే అడిగినప్పుడు మన బెక్కీ చెప్పింది ఇప్పుడు బ్యాక్ స్టేజ్ చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. ఇప్పుడు చాలా మంది కొంతమంది వచ్చేసినారు చాలా మంచిగా ఉంది. అంటే కొంతమంది ఉమెన్ సూపర్ స్టార్ పేరు చెప్పింది మన బెక్కీ నుంచి లైన్ బై లైన్. బట్ అంటే లైరా గురించి కొంచెం గొప్పగా మాట్లాడింది కానీ మన లీ మోర్గన్ అసలు మెన్షన్ చేయలేదు. అందుకని మన లీ మోర్గన్ వచ్చి ఏమని చెప్పిందంటే, నువ్వు అందరి గురించి చాలా గొప్ప మాట్లాడుతున్నావు బట్ నువ్వు నా గురించి గొప్ప మాట్లాడతలేవు. ఇంతకుముందు నేను మన ఉమెన్స్ మహేంద్ర బ్రీఫ్ కేసు గెలిచినావు, నేను ఒక ఉమెన్స్ ఛాంపియన్ ఉండే అండ్ నేను ఒక ఫార్మర్ యాక్టింగ్ ఛాంపియన్ అనమాట. బట్ నువ్వు నా పేరు అసలు మెన్షన్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే బెక్కీ లించ్ నేను రియా రిప్లీకి బయటికి పంపించిన అర్థమైందంటే నా వల్లనే నువ్వు ఛాంపియన్ అయినావు అర్థమైంది అన్నట్టు మన లీ మోర్గన్ చెప్పింది. అండ్ బాస్ అంతకంటే మన డ్యామేజ్ కంట్రోల్ బి ఇంటరప్ట్ చేసినారు. అండ్ డ్యామేజ్ కంట్రోల్ ఏంటంటే ఇప్పుడు రాలో డ్రాఫ్ట్ అయిపోయినారు కదా. సో ఇప్పుడు రాలో అంటే ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ అంటే కొంచెం భయం ఉండాలన్నట్టు కొంచెం నడిపిన ట్రై చేస్తున్నారు. సో అందుకని వీళ్ళు వచ్చి ఏమని చెప్పినారు అంటే, అసలు లీ మోర్గన్ నువ్వు ఏం చేసినావు అని, నీకు ఎందుకు అవకాశం దొరకాలి ఛాంపియన్షిప్ కోసం అని చెప్పినారు. వాళ్ళు రౌండప్ బి చేసినారనమాట లీ మోర్గన్ అండ్ బెక్కీ పైన అటాక్ చేద్దామని. బట్ లీ మోర్గన్ మెల్లగా కొంచెం సైడ్ అయిపోయింది, రింగ్ బయటికి వెళ్ళిపోయింది. అండ్ అప్పుడు వీళ్ళు ముగ్గురు మన బెక్కీ పైన అటాక్ చేసినారు కానీ బెక్కీ కాపాడి అంటే మన లైరా వచ్చి అనమాట. అండ్ లైరా వచ్చి కాపాడిందని చిన్న బ్రాల్ జరిగింది. అండ్ మన బెక్కీ అండ్ మన లైరా దీంట్లో అప్పర్ హ్యాండ్ ఉండే. దాని తర్వాత మనకి మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ది ఒక ఫస్ట్ రౌండ్ టోర్నమెంట్ ది ఫస్ట్ రౌండ్ మనకి చూడడానికి దొరికింది మన లైరా వర్సెస్ డకోటా కాయ్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరే కాదు మన లైరా.
సో నెక్స్ట్ మనకి గుంథర్ వర్సెస్ షేమస్ మధ్యలో ఒక జబర్దస్త్ కింగ్ ఆఫ్ ద రింగ్ ది అంటే మనకి ఫస్ట్ రౌండ్ చూడడానికి దొరికింది. అండ్ ఇది ఒక మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఉండే మన రాది గుంథర్ వర్సెస్ షేమస్. అండ్ బాస్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే, చాలా మంచి రెస్టింగ్ ఉండే ఈ మ్యాచ్లో. మీకు తెలుసు అంటే గుంథర్ అండ్ షేమస్ ఫైట్ చేస్తున్నారంటే అది మామూలుగా ఉండే అనే మాట, చాలా జబర్దస్త్గా ఉండే మ్యాచ్. అండ్ గాయస్ ఈ మ్యాచ్ మధ్య మన లుడ్విగ్ కైసర్ కొంచెం ఇంటరప్ట్ చేస్తుంటారు. సో అందుకని మన రెఫరీ లుడ్విగ్ కైసర్కి బ్యాక్ స్టేజ్ పంపించేసినారు. అండ్ బాస్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన గుంథర్. ఎస్, ఈ మ్యాచ్లో గుంథర్ గెలిచినారు అండ్ మన షేమస్ ఓడిపోయినారు. ఓకే, సో ఇక్కడనే ఈరోజు రా అయితే అయిపోయింది. బట్ మన వీడియో ఇంకా కాలేదు, ఎందుకంటే మనం ఇప్పుడు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ సామీ జైన్ గురించి మాట్లాడబోతున్నాం. గాయస్ మీకు తెలుసు అనే మాట, అంటే సామీ జైన్ మన ది బ్లడ్ లైన్ మెంబర్ ఉండే. అంటే స్టార్టింగ్లో ఎవరు ది బ్లడ్ లైన్ అంతా ఎవరు లైక్ చేయలేదు, బట్ రోమన్ కొంచెం నమ్మినారనే మాట సామీ జైన్కి. అండ్ సామీ జైన్ ది బ్లడ్ లైన్ పార్ట్ ఉండే అనమాట ఒకప్పుడు. దాని తర్వాత ఇక మన సామీ జైన్ కొంచెం అంటే కెవిన్ ఓవెన్స్ కోసం అంటే కొంచెం మోసం చేసి వెళ్ళిపోయినాం, ఎందుకు తెలుసు అనే మాట. దాని తర్వాత ఇక మన సామీ జైన్ కెరీర్ ఇంకా జబర్దస్త్ టాప్లో వచ్చింది. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఏమైనా తెలుసు, ఇప్పుడు మన సోలో సికోవా, టామా టోంగా, టాంగా లోయ అండ్ మన జేకబ్ ఫార్టీ వచ్చేస్తారు కదా. అండ్ మన రోమన్ రేన్స్, జిమీ ఊసో, జే ఊసో ఉన్నారు, జిలా ఫార్టీ వచ్చేస్తారు రోమన్ రేన్స్ సైడ్. కానీ వార్ గేమ్స్లో ఒకవేళ ఇప్పుడు ద రాక్ అంటే ఎప్పటికి ద రాక్ వచ్చేస్తే ద రాక్, మన సోలో సికోవా, టామా టోంగా, టాంగా లోయ అండ్ మన జేకబ్ ఫార్టీ ఒక్క సైడ్ ఉంటారు. ఇంకో సైడ్ ఏమో మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్, జే ఊసో, జిమీ ఊసో, జిలా ఫార్టీ అండ్ మన సామీ జైన్. గాయస్ అంటే ఇప్పుడు వార్ గేమ్స్ 5-on-5 వార్ గేమ్స్ సర్వైవల్స్ జరుగుతాయి మనకి, ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఆ మ్యాచ్ జరిగేటప్పుడు అప్పటి వరకు మన సామీ జైన్ మరొకసారి ది బ్లడ్ లైన్ మెంబర్ అయిపోతారని మనకి ఇలాంటి రూమర్స్. సో ఓపెన్ చెప్పాలంటే రోమన్ రేన్స్ అండ్ సామీ జైన్ మళ్ళీ ఒకసారి రీయూనైట్ అవుతారని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ కొంచెం టైం పడుతుంది అనమాట, అంటే ఇప్పుడే ఇమీడియట్గా జరగదు, కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్ రావాలి, రోమన్ రేన్స్ అప్పటికి వచ్చేయాలి, ద రాక్ వచ్చి నేను న్యూ బ్లడ్ లైన్కి నేను ట్రైబల్ చీఫ్ అని చెప్తారనమాట. ద రాక్ చాలా జరుగుతుంది, రోమన్ రేన్స్ వచ్చేస్తారు అంటే చాలా ఉంటుంది అనమాట. సో అప్పుడు మన సామీ జైన్ మీ రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తారు అండ్ చాలా జబర్దస్త్ వార్ గేమ్ జరుగుతాయి, బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ అని. ఇప్పుడు ఎంతైనా సరే అంటే ఇప్పుడు సామీ జైన్ ఇలా బ్లడ్ అయితే కాదు, బట్ ఒకప్పుడు మన ది బ్లడ్ లైన్లో ఒక పార్ట్ అయితే ఉండే మన సామీ జైన్. అందుకని సామీ జైన్ ఉంటే ఓకే అన్నట్టు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. బట్ కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ది బ్లడ్ లైన్ ఒరిజినల్ బ్లడ్ ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది, సామీ జైన్ లేకపోతే మంచిగా ఉంటుంది కొంతమంది చెప్తున్నారు. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే ఎంతైనా ఒకప్పుడు ది బ్లడ్ లైన్ చిన్న పార్ట్ ఉండే సామీ జైన్, సో సామీ జైన్ ఓకే అని కొంతమంది చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఫ్యూచర్లో ద రాక్ వచ్చేసినప్పుడు, రోమన్ రేన్స్ వచ్చేసినప్పుడు, అంటే ఫ్యూచర్లో ది బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ టైంలో మన సామీ జైన్ ది బ్లడ్ లైన్ పార్ట్ ఉంటే మంచిగా ఉండదా మీ ప్రకారం మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.